నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు మేడం, దిగుతారా లేదంటే రెడ్ కార్పెట్ కోసం వెయిట్ చేస్తున్నారా? రా సంధ్య. అదేంటి అక్కడే ఆగిపోయారే? నేను ఆగలేదు అంకుల్, మీ అమ్మాయికే అడుగు ముందుకు పడట్లేదు. పద సంధ్య. అమ్మా సంధ్య, ఫస్ట్ టైం ఇంటికి రావడానికి ఇంత ఆలోచిస్తున్న సంధ్యను చూస్తున్నారండి. మా అమ్మాయికి ఇంకా మా మీద కోపం పోలేదనుకుంటా. కోపం ఎందుకు? అదే అప్పట్లో ఇంటికి రావద్దు, మీకు మాకు సంబంధం లేదన్నాను కదా, ఆ మాటలింకా మనసులో పెట్టుకుందేమో. లేదు లేదు అంకుల్, అలా అనుకుంటే వద్దని ఇంటి దగ్గర చెప్పేసేది. ఎవరి విషయంలో అయినా కోపాన్ని సీక్రెట్ని దాచుకుంటుందేమో గాని మీ విషయంలో నా విషయంలో మాత్రం ఏదీ దాచదు అంకుల్. నువ్వు కూర్చో ఆకాష్, నేను కాఫీ తీసుకొస్తాను. సంధ్య, నువ్వు రామ్మా. ఇంకేంటి అంకుల్, చాలా రోజులైంది కదా? అవునా ఆకాష్? అమ్మా, సూర్య లేరా? లేడమ్మా. అమ్మయ్యా. ఒక 10 నిమిషాల ముందే కారు ఏదో బాగు చేయించుకోవాలని బయటికి వెళ్ళాడు. ఆ విషయం నాకు చెప్పొచ్చు కదమ్మా. ఇంటి ముందు కారు ఆగినప్పటి నుండి లోపల సూర్య ఉన్నారన్న భయంతో ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఫోన్ చేద్దామనుకుంటే పక్కనే ఆకాష్ ఉంటాడు కదమ్మా. లేనిపోని అనుమానాలకి తావివ్వడం ఎందుకని మేము ఊరుకున్నాం. మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్? బాగానే ఉన్నాను ఆకాషు. ఆహా, అమ్మయ్యా. ఈ పేరు విని ఎన్ని రోజులైందో. ఈరోజు నేను మీకు నిజం చెప్తాను. సంధ్యతో పెళ్లి కాకముందు ఈ పేరుతో మా నాన్న పిలిచేవారు అని అన్నాను కదా, అది ఒట్టి అబద్ధం అంకుల్. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసమే అలా బిస్కెట్ వేశాను. బిస్కెట్టా? బాగానే వర్కౌట్ అయిందన్నమాట. మామూలుగా కాదంకుల్, జీవితాంతం సంతోషంగా ఉండడానికి పునాదిగా కూడా మారింది. మిమ్మల్ని ఇంప్రెస్ చేయబట్టే కదా సంధ్యకి ఇష్టం లేకపోయినా నా కోసం బలవంతంగా పెళ్లి కొప్పించారు. ఆ పెళ్లి జరగటం వల్లే నేను సంధ్య ఇంత సంతోషంగా ఉన్నాం. కూర్చోమ్మా. రా సంధ్య, కూర్చో. జన్మ జన్మలకి మేమిద్దరమే భార్యాభర్తలుగా బతకాలని ఎప్పుడూ కోరుకుంటాం కదా సంధ్య? మీరిద్దరూ ఏంటి ఖాళీగా కూర్చున్నారు? వెళ్ళి చెస్ బోర్డ్ తీసుకురమ్మంటారా? మీరిద్దరూ ఆడుకుని చాలా కాలమైంది కదా. ఇప్పుడు వద్దాంటి, నేను ఆఫీస్కి వెళ్ళాలి.
ఇంకో రోజు ఎప్పుడైనా వచ్చి పాత రోజులన్నీ రీక్రియేట్ చేస్తాను. మీరు వెళ్ళిపో అనేంత వరకు ఇక్కడే ఉంటాను. హలో రే సూర్య, ఎక్కడున్నావు? నేను సైడ్కి వెళ్తున్నాను రా. నువ్వేంటి ఇంకా క్యాంప్కి వెళ్ళలేదా? లేదురా, కొన్ని పర్సనల్ పనులుండి లీవ్ ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఓకే. ఏంటి సడన్గా కాల్ చేసావు? ఇంటికి వస్తున్నావా? కాదురా, నాకు తెలిసిన డాక్టర్ అని చెప్పాను కదా, ఆయన అపాయింట్మెంట్ దొరికింది. ఒకసారి నువ్వు రిపోర్ట్స్ తీసుకొని రా. అవునా? అయితే ఇంటికి వెళ్ళి నేను ఫైల్ తీసుకున్నాక కాల్ చేస్తాను. ఓకే. అంకుల్, ఈ మధ్య సంధ్య సండేలు ఆశ్రమానికి సేవ చేయడానికి వెళ్తోంది. మీకు తెలుసా ఈ విషయం? తెలుసు బాబు. తెలిసి కూడా వద్దని చెప్పలేదా? ఆ, భార్యాభర్తలు ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు మాకు దొరికే ఒక్క ఆదివారాన్ని అనాథాశ్రమానికి ఎందుకమ్మా? హాయిగా అల్లుడితో ఉండొచ్చు కదా అని చెప్పొచ్చు కదా. ఏంటండి నాన్నని అడుగుతారు? మీరు చెప్తేనే వినలేదు, అలాంటిది వాళ్ళు చెప్తే ఆగుతానా? ఓ, అది కూడా నిజమే కదా. ఇదేంటి సూర్య ఫోన్ చేస్తున్నాడు? ఆ, ఆ, నేనిప్పుడే వస్తాను. హలో, అమ్మా, నాన్నని అడిగి నా మెడికల్ రిపోర్ట్ తీసుంచమ్మా. నేను ఇంటికి వచ్చి తీసుకుంటాను. ఏంటి ఇంటికి వస్తున్నావా? అవునమ్మా, రాజేష్ ఆ ఫైల్ తీసుకొని హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. త్వరగా తీసుంచమ్మా, ఇప్పటికే లేట్ అయింది. ఆకాష్ కన్నా ముందే నేను సైట్కి వెళ్ళాలి. అలాగే సూర్య. ఓకే అమ్మా. ఏమండి, ఇలా రండి. బాబు, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అంకుల్. ఇట్రండి. ఏమైంది లక్ష్మి? సూర్య ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశాడండి. ఏంటి, ఇంటికా? నెమ్మదిగా. ఇప్పుడెందుకు లక్ష్మి? రాజేష్ హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాడంటండి. మెడికల్ ఫైల్ తీసుంచమన్నాడు. సంధ్య వాళ్ళ ఇంటికి వస్తున్నారని రాజేష్కి చెప్పినా పోయేది. ప్రతిసారి అతని గురించి మర్చిపోతున్నాం. అబ్బా, ఇప్పుడు అతని గురించి కాదండి, సూర్యని ఎలా ఆపాలో ముందు అది ఆలోచించండి. ఆపడం సాధ్యం కాదు, కానీ ఆ ఫైల్ తీసుకునిరా లక్ష్మి. నేనే సందు చివరకు వెళ్ళి ఇచ్చొస్తాను. సరేనండి. పద. ఇదిగోనండి. ఈ ఫైల్లో ఏం మిస్ కాలేదు కదా? ఏంటి అంకుల్ ఆంటీ ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు? అలా ఏం లేదులే ఆకాషు. నా ఫ్రెండ్ మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఈ ఫైల్ మర్చిపోయాడు. తీసుకోవడానికి వస్తానని ఫోన్ చేస్తే నేనే వెళ్తున్నాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను. సరే అంకుల్.
ఇదిగోరా నీ ఫైలు. మీరెందుకు నాన్న రావడం? నేనే వచ్చేవాడిని కదా. నేను మార్కెట్కి వెళ్ళడానికి బయటకు వస్తుంటే నువ్వు ఫోన్ చేసావు. ఎలాగూ బయటకు వస్తున్నాను కదా అని తీసుకొచ్చాను. సరే రండి, మార్కెట్లో డ్రాప్ చేస్తాను. వద్దురా, నువ్వు వెళ్ళు. నేను ఇటువైపు మార్కెట్కి వెళ్తున్నాను. సరే నాన్న, బాయ్. ఆ. అంకుల్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో, మేము బయలుదేరుతామండి. పద సంధ్య. వెళ్ళొస్తాం. అక్కడి దాకా వస్తాను. బాయ్ ఆంటీ. బాయ్. అదేంటి అప్పుడే బయలుదేరుతున్నారా? ఉండొచ్చు కదా, సాయంత్రం వరకు ఏ ఇబ్బంది లేదు. సాయంత్రం వరకు ఏంటి? సాయంత్రం ఎవరైనా వస్తారా? అబ్బే, ఎవరు రారు బాబు. నేను మీ ఆంటీ గుడికి వెళ్దాం అనుకున్నాం. అదే చెప్తున్నాను. అంకుల్, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. సంధ్య నువ్వు పని చేయి, నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు. సరేనండి. ఓకే అయితే బాయ్. బాయ్ అంకుల్. బాయ్ బాబు. మీ ఫ్రెండ్ని ఇంటికి రాకుండా బాగానే మేనేజ్ చేశారు నాన్న. లేదంటే ఆయన బెస్ట్ ఫ్రెండ్ని, అతని వైఫ్ని చూసి షాక్ అయ్యేవారు. ఆ మెడికల్ ఫైల్ సూర్యదే అని నీకెలా తెలిసిందమ్మా? ఎందుకు తెలీదు నాన్న, ఫోన్ రాగానే అమ్మ పక్కకు వెళ్ళింది. ఈ ఇంట్లో మెడికల్ ఫైల్ మర్చిపోయే ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా, అందుకే ఫోన్ చేసింది సూర్యని అని అర్థమైంది. మనం ఆడుతున్న అబద్ధం రాజేష్కి కూడా చెప్పానమ్మా. అతను సూర్యని నమ్మించడానికి మెడికల్ ఫైల్ అడిగినట్టున్నాడు. నాన్న, మీరెప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవారు, గుర్తుందా? నిజం మీద నిలబడే జీవితం రాళ్లతో కట్టిన కోటలా బలంగా ఉంటుంది. అబద్ధాలతో నడిపించే జీవితం ఇసుక మేడలా కూలిపోతుంది అని. ఇప్పుడు నా జీవితం కూడా అలానే ఉందనిపిస్తుంది. లేదమ్మా, మా ఊపిరున్నంతకాలం మేమిద్దరం ప్రాణాలడ్డు పెట్టి మరీ నీ జీవితాన్ని కాపాడతామమ్మా. మీరెన్ని హామీలిచ్చినా నాకేంటో ధైర్యం రావట్లేదమ్మా. అది మీ తప్పు కాదు, ఇలానే జరగాలని రాసిన దేవుడి తప్పు. దేవుడు చేసిన తప్పుని మనిషి నిందించకూడదు కాబట్టి మనం పెట్టుకున్న పేర్లు కర్మ, తలరాత. ఇక్కడి నుండి వెళ్ళిన రోజు రాత్రి మీకు ఫోన్ చేశాను కదా, అప్పటినుంచి మీ ఇంటికి వెళ్దాము అని ఆకాష్ అడుగుతూనే ఉన్నారు. నేనేదో ఒక అబద్ధం చెప్పి పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఈ రోజు రాక తప్పలేదు. సూర్యకున్న నెక్లెస్ మర్చిపోయి మెడలో ఉంచుకుని ఇంటికి వెళ్ళాను. ఆకాష్ దగ్గర నిజం దాయడానికి ప్రాణాలు పోయినంత పని అయింది. సమయానికి దివ్య వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో. సూర్యతో బయటికి వెళ్తుంటే ఆకాష్ చూస్తారన్న భయం, ఆకాష్తో ఉన్నప్పుడు సూర్య వస్తారన్న భయం. ఎక్కడికి వెళ్ళలేక, ఇంట్లోనే ఉండలేక క్షణం ఒక గండల్లా ఉంది. ప్రశాంతంగా నిద్రపోయి
ఎన్ని రోజులైందో కూడా గుర్తులేదంటే మీరే అర్థం చేసుకోండి. ఇద్దరికీ నా మీద ప్రేమ ఉంది. ఇద్దరు ప్రాణంగా చూసుకుంటున్నారు. ఎవరికి న్యాయం చేయాలో, ఎవరిని దూరం పెట్టాలో తెలియక పిచ్చెక్కిపోతున్నారు. ఒక్కొక్కసారి ఆలోచనలు ఎక్కువై చావే ఈ సమస్యలకి పరిష్కారం అనిపిస్తుందమ్మా. అమ్మా సంధ్య, ఏంటా మాటలు? సమస్యలకి చావే పరిష్కారమైతే భూమి మీద మనుషుల కన్నా శవాలే ఎక్కువ ఉండేవి. నిత్యం జీవోత్సవంలా బ్రతకడం కన్నా అదే సుఖం కదమ్మా. కొన్ని రోజులు బాధపడతారు, ఆ తర్వాత మర్చిపోతారు. అలా అయితే నీ జీవితంతో ఆడుకున్నందుకు ముందు మమ్మల్ని చంపి ఆ తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో అమ్మా. నాన్న, ఏంటిది? ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. నీ మాటలు కూడా మాకు ఇలానే అనిపిస్తున్నాయమ్మా. నాకేం చేయాలో ఏం చెప్పాలో తెలియడం లేదు నాన్న. బాధపడకు తల్లి. నాన్న, అమ్మా సంధ్య, ఏదైతే అదవుతుంది. నువ్వు కోరుకున్నట్టే సూర్యకి నిజం చెప్పేద్దాం. కానీ అంతకన్నా ముందు ఒకసారి డాక్టర్ని కలిసి వాడి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మెరుగుపడిందని డాక్టర్ చెబితే అప్పుడు ఖచ్చితంగా ఈ నాటకానికి ముగింపు చెబుదాం. సూర్య, అవునండి. మీరు? నేను ఆకాష్ ఫ్రెండ్ని, కిరణ్. హాయ్ కిరణ్ గారు. అయినా నా పేరు మీకు మనకి పరిచయం లేదు, కానీ ఆకాష్ మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. ఇంతకీ ఆకాష్ ఎక్కడున్నాడు? అక్కడున్నాడు, పదండి. మనం చెప్పిన టైంకి వర్క్ అంతా అయిపోవాలి. అలాగే సార్. ఓకే ఓకే సార్. వెళ్ళు. హాయ్ ఆకాష్. హాయ్ కిరణ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. బిజినెస్ ఎలా ఉంది? ఫ్లాట్ సేల్ స్టార్ట్ అయ్యాయా? అవుతున్నాయి. కస్టమర్స్కి మన కంపెనీ మీద, క్వాలిటీ మీద చాలా నమ్మకం ఉంది. పబ్లిసిటీ తక్కువగా ఉన్నా మౌత్ టాక్తో మాక్సిమం సేల్ అవుతున్నాయి. గ్రేట్ రా. నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. లోన్స్ గురించి అతని బ్రాంచ్కి రిఫర్ చెయ్యి. ష్యూర్. ఆ డీటెయిల్స్ అని నాకు పంపించు. నేను మా మార్కెటింగ్ టీంతో మాట్లాడతాను. అవును, ఈ విషయం చెప్పడానికి వచ్చావా? కాదురా, ఈ వీకెండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనుకుంటున్నాం. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. సో నిన్ను కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి వచ్చాను. ఓ అవునా? ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? ప్లేస్ ఎక్కడా అని అనుకోలేదు. కాకపోతే సిటీకి దూరంగా ఏదైనా ప్లేస్ అయితే బెటర్ అనుకుంటున్నాను. ఈవినింగ్లో ఫిక్స్ అవుతుంది. నేను నీకు అప్డేట్ చేస్తాను. ఓకే, డన్. సూర్య, మీరు కూడా గెట్ టుగెదర్కి వస్తే బాగుంటుంది. మీ ఫ్రెండ్స్తో వెళ్తూ నేనెందుకండి?
నువ్వు ఆకాష్కి ఫ్రెండ్ అంటే మాకు కూడా ఫ్రెండే. చాలా రోజుల నుండి అనుకుంటున్న టూర్ ఇది. నువ్వు కూడా వస్తే ఇట్ విల్ బి గుడ్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్, కానీ నాకు కుదరకపోవచ్చు. ఏంట్రా మీ ఫ్రెండ్ ఇలా అంటున్నాడు? అరే, నువ్వు మర్యాద కొద్దీ ఇన్విటేషన్ ఇచ్చావు, నీ పని అయిపోయింది. ఇక సూర్యను ఒప్పించడం, అక్కడికి తీసుకురావడం నా బాధ్యత. ఓకేరా, ఈవినింగ్ ప్లేస్ కన్ఫర్మ్ అవ్వగానే నేను నీకు కాల్ చేస్తాను. మేమిద్దరం విత్ ఫ్యామిలీస్ వస్తున్నాం. మమ్మల్ని కౌంట్ చేసుకోండి. సరేరా, బాయ్. ఓకే, రైట్, బాయ్. బాయ్ సూర్య. మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా వెళ్ళి రావాల్సిన టూర్లో నేనెందుకు ఆకాష్? వచ్చే ఫ్రెండ్స్ కన్నా నువ్వే నాకు క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్వి. అందుకే నువ్వు తప్పకుండా రావాలి. నేను వస్తే నువ్వు నాతోనే ఉంటావు. నేనేమో కొత్త వాళ్ళతో తొందరగా కలవలేను. నువ్వు ఇంట్రావర్ట్ అయితే నేను ఎక్స్ట్రావర్ట్. విస్కీలో సోడా కలిపినంత ఈజీగా నిన్ను అక్కడున్న అందరితో కలిపేస్తాను. ఇదిగో, ఈ టూర్కి రాకపోతే మాత్రం నువ్వు చాలా మిస్ అవుతావు. అది కాక నువ్వు నీ వైఫ్ని, నేను నా వైఫ్ని తీసుకొస్తున్నావు. మన జంటలు ఒకరినొకరు పరిచయం చేసుకున్నట్టు కూడా ఉంటుంది. అది నిజమే, కానీ ఈ కానీలు కహానీలు నా దగ్గర వద్దు. నీకు రావడం ఇష్టం లేకపోతే చెప్పు, నేను కూడా వెళ్ళటం మానేస్తాను. నా ఫ్రెండ్స్ అడిగారనుకో, నీ పేరే చెప్పేస్తాను. అవసరం లేదులే, వస్తాను. నువ్వు అనుకున్నదే తప్ప నా మాట వినవు కదా. వింటే నేను ఆకాష్ని ఎందుకు అవుతాను? మనం జంటలుగా వెళ్ళే ఈ ఫస్ట్ టూర్ లైఫ్లో మర్చిపోలేంది అవుతుంది, అందులో డౌటే లేదు. సరే పద. నేను ఏం అడిగినా కాదనను అని నాకు మాట ఇస్తేనే చెప్తాను. సరేనండి. ఈ వీక్ నీ సర్వీస్కి లీవ్ పెట్టు. ఎందుకంటే ఈ సండే మన ఇద్దరం కలిసి గెట్ టుగెదర్కి వెళ్తున్నాం. గెట్ టుగెదరా? గెట్ టుగెదర్ అంటే పిక్నిక్. నీకు విషయం తెలిసినట్లేదు, ఆ పిక్నిక్కి సూర్య కూడా వస్తున్నాడమ్మా.